నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ 32 హనుమన్నామాలతో సాక్షాత్ బ్రహ్మదేవుడు స్తుతించాడు. ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనబడుతున్న లీలారూపం మాత్రం వేరు. ఆయనలో ఉన్న మంత్రమూర్తులు ఏమిటో వేదములు తెలిసిన బ్రహ్మగారికి తెలుస్తుంది, కానీ ఎవరికి తెలుస్తుందండి? అందుకే 32 నామములతో హనుమంతుని కీర్తన చేస్తాడు. ఈ 32 నామాల వరుసని సుందర మంత్రము అంటారు. సుందర హనుమన్ మంత్రం అంటే 32 నామాల వరుస. ఈ 32 నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది. అది రహస్యం. అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం బ్రహ్మగారిది. ఇది రహస్యం, సంహితా గ్రంథాల్లో ఉంటుంది. ఎవరైతే ఈ 32 నామాలు పఠిస్తారో వాళ్ళకి అన్ని రకాల ఆదివ్యాధులు నశిస్తాయి అని చూపిస్తారు. ఇందులో మళ్ళీ ఒక 27 ముఖ్యంగా తీసి చూపిస్తున్నారు. ఆ నామాలను ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుందాం. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకర ప్రభంజనసుత వీర సీతాశోక వినాశక అక్షహంత రామసఖ రామకార్య ధురంధర మహౌషధి గిరేర్హారి వానర ప్రాణదాయక వాగీశ తారకశ్చైవ మైనాక గిరిభంజన నిరంజనో జితక్రోధ కదలీవన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్ర ప్రవర్తక మహాలింగ ప్రతిష్టాత బాష్పకృజ్జపతాంబర శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణ. ఇవి మొత్తం 27 నామాలు. 27 నామాలు కలుపుకుంటే దీనికి సుందర హనుమన్ మంత్రం అని పేరు చెప్పారు. ఇక్కడ 32 ఉన్నా కొన్ని 5 రహస్యనామాలుగా చెప్పారు కనుక 27 ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. తస్మిన్ క్షణే సమాయాతో బ్రహ్మోవాచ హరీశ్వరం సప్తవింశతి నామాని లోకేతేవ పఠంతియే. బ్రహ్మగారు అంటున్నారు, ఈ 27 నామాలు లోకంలో ఎవరు పఠనం చేస్తారో వారికి విషూచి వ్యాధయస్తేషాం నభవంతి కదాచన. వారికి విషూచి మొదలైన వ్యాధులు కలగవు. దీనిని సుందరం హనుమన్ మంత్రం ఇదమేవ హరీశ్వర. ఓ హనుమా, ఇదే సుందర హనుమన్ మంత్రము అని బ్రహ్మగారు చెప్పిన మాట. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.